అంతా బాగానే ఉంది కానీ రామకృష్ణ, ఈ బీటెక్ బ్యాచ్ చూస్తే బాధేస్తుంది. ఎందుకు సార్? అంటే ఓవర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి చాలా మంది జాబ్లు ఆఫర్ లెటర్ లేకుండా 5-6 నెలలు అమీర్పేటలోనే ఇంట్లోనే ఉంటున్నారు. 5-6 నెలల మేము లేదు సార్. కంపెనీ వాళ్ళతో మాట్లాడదాంలే. మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే ఆ. ఇతను వీడి సంపత్ సప్లీలు ఎక్కువ, వీడి బాలాజీ బ్యాక్లెట్లు ఎక్కువ, వీడిని చూసావా వీడికి అన్నీ ఎక్కువే. క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంతకీ ఏ కంపెనీలో కావాలి? నాకు విప్రో, అమెజాన్, నాకు టీసీఎస్, కాగ్నిజెంట్ అన్ని కలిపి నాకు ఇప్పించండి. నాకు టాటా, టెస్లా, అమెజాన్, విప్రో రా అడిగండి. అన్ని కంపెనీలో జాబ్ అడిగండి. ఆయన ఏదో మోగటం కోసం జాబ్ అడిగితే అన్ని కంపెనీలు చెప్పేస్తారా? సిగ్గుండక్కర్లా? కూల్ రాకి. అది కాదు నాకా. వీళ్ళు ప్లేస్మెంట్ల కోసం వచ్చారా లేదంటే ప్లేసులు దొబ్బడానికి వచ్చారా? ఓకే ఓకే, ముందు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీకు కావాల్సిన కంపెనీలన్నీ ఫైనల్ ఇయర్లో వచ్చేస్తాయి. అంటే మాకు ఇప్పుడు డైరెక్ట్ జాబ్ ఇచ్చేస్తారా నాగం గారు? మీరు చేరింది ఎవరు కాలేజ్? నా రాకీ కాలేజ్. ఏంటమ్మా నీ డౌట్ ఏంటి? మీ కంపెనీలో ఏం చేయాలి సార్? ఇసుక అమ్ముకోవాలి. ఇసుక అమ్ముకోవాలి. అసలు నువ్వు కడుపు అన్నం తింటావా, అనుమానం తింటావా? రాకి ఎవరికైనా అనుమానం సహజమే. ఉండే. ఇదిగో మీరందరూ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత తలో కంప్యూటర్ ఇస్తారు. కంప్యూటర్లా? సాఫ్ట్వేర్ కాఫీ తాగుతూ కోడింగ్ చేసుకోవడమే. అదృష్టవంతులు. ఇప్పుడు వేలకు వేల ఫీజు కడుతున్నారు, తర్వాత లక్షల ప్లేస్మెంట్ దొబ్బేస్తారు. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. ఆఫర్ లెటర్ రెడీయా? అందరికీ ప్లేస్మెంట్ ఉండాలి. ఎంతకీ ఆఫీస్ ఏసీయా నాన్ ఏసీయా? అమ్మాయిలు ఉండాలి. అసలు ఎవరు మీరంతా? సప్లీ సంపత్, పులిహార్ ప్రశాంత్, నాకౌట్ నారాజు, బ్యాక్లాగ్ బాబ్జీ. ఇంతకీ మా ఆఫర్ లెటర్ ఏవి? దానికి రిటర్న్ టెస్ట్, హెచ్ఆర్, టెక్నికల్ ఉంటుంది. అవన్నీ ఫస్ట్ ఇయర్లోనే అయిపోయాయండి. ఫస్ట్ ఇయర్లోనే ప్లేస్మెంట్ అవడేస్తాడండి. లివింగ్